హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్. అమ్మాస్ కిచెన్లో ఈరోజు అయితే మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అయితే ఫ్రెష్ క్రీమ్ 4 బాటిల్స్ తీసుకున్నాం. మేము మిల్క్ మేడ్ కూడా ఒక డబ్బా తీసుకున్నాము. దాని తర్వాత మనం స్పాంజ్ కేక్స్ తీసుకోవాలి. దాంట్లో వెనీలా ఉంటుంది, మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది, ఆరెంజ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే మీ ఇష్టం అది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ ఫ్రెష్ క్రీమ్ అన్నీ వేసేసుకొని, మేమైతే ఇక్కడ 4 ప్యాకెట్స్ తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఈ క్రీమ్ అనేది మనం చక్కగా బీట్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బీటర్తోనైనా సరే స్పోక్తోనైనా సరే చక్కగా బీట్ చేసుకోవాలి. క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు అయితే బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మీ ఇష్టం, మీకు నచ్చితే ఇదైనా వేసుకోవచ్చు, లేకుంటే మనం షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు, పూర్తిగా ఆప్షనల్ అండి ఇది. కానీ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అది కూడా వేసాక చక్కగా బీటర్తోని అంతా బీట్ చేసుకోవాలి. మనం మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. మనకంతా క్రీమ్ లెక్క రావాలి. అప్పటి వరకు అయితే మనం బీట్ చేసుకోవాలి. దీన్ని మనం బీట్ చేసుకునేటప్పుడే షుగర్ అనేది స్వీట్నెస్ చూసుకొని సరిపోకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. నేను కొంచెం హనీ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే స్వీట్ చేస్తామో అదే బౌల్లో మనం ఈ స్పాంజ్ కేక్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఫ్లేవర్స్ తీసుకున్నా, కానీ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఒక్క ఫ్లేవర్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మనం బౌల్లో సెట్ చేసుకున్న తర్వాత నేనైతే కొన్ని బనానాస్, యాపిల్స్, అనార్ తీసుకున్నాను అండి. డ్రై ఫ్రూట్స్లో కాజు, బాదం, పిస్తా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకున్న ఇక బ్రెడ్ పైన మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ ఫ్రూట్స్ కూడా మొత్తం అంతా సెట్ చేసుకోవాలి అన్ని కేక్స్ పైన. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ఆ క్రీమ్ కూడా వేసేసుకోవాలి. మనం వేసుకున్న ఇవన్నీ మునిగేంత వరకు ఈ క్రీమ్ వేసుకోవాలి మనం. ఇప్పుడు దీనిపైన సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇందాక మనం ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టేసుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఫ్రూట్స్, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ సేమ్ వేసేసుకొని ఇందాకటి లెక్కనే మళ్ళీ మనం దీనిపై నుంచి కూడా మళ్ళీ ఇందాక కలిపి పెట్టుకున్న క్రీమ్ని వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది ఈ డెజర్ట్కి. ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ మంది తినొచ్చు. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కూడా ఫైనల్గా మనకి మిగిలిన క్రీమ్ అంతా వేసేసుకోవాలి.